Welcome to our podcast and please meet my dear Amama. చిన్నప్పుడు నేను అసలు ప్రాథమిక స్కూల్కి ఎగ్గొట్టేదాన్ని. రోజు గుళ్ళో కూర్చునేదాన్ని. ఆ గుళ్ళో కూర్చుని స్కూల్కి వెళ్ళకుండా మళ్ళీ తిరిగి వచ్చే పిల్లలతో కలిసి వచ్చేదాన్ని, స్కూల్కి వెళ్ళి వచ్చినట్టుగా ఆ గుంపులో కలిసి ఇంటికి వచ్చేసి. Very smart. మగపిల్లల్ని బాగా ఏడిపించేదాన్ని, చాలా ఏడిపించేదాన్ని. Arranged or love marriage? అరేంజ్. ఆయన ఎక్కడో నేను ఎక్కడో. మా మేనత్తనికి దీనికి బంగారం పెట్టద్దు అందరికి ఇచ్చేసి వస్తే పెట్టొద్దు అని చెప్పి ఇక్కడ చెవులకి పోగులు మెడలో ఏం లేవు, ఎవరికి ఇవ్వద్దు. వదిన వీళ్ళకి మంచిగా వెంట తెచ్చిపెట్టు అన్నాను. మీరు సూసైడల్ టెండెన్సీ దాకా వెళ్ళిపోయింది నా మనసు. భయపడిపోయాను. ఎందుకనంటే అదే చెప్తున్నాను కదా, నేను థర్డ్ పర్సన్ వచ్చేసరికి ఆవిడ. ఎందుకంటే ఈయన చాలా ఆనెస్ట్ సిన్సియర్ అవ్వటం వలన ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కడుతూ ఉంటే, బిల్డింగ్స్ కదమ్మా పెట్టేవారు, కాంట్రాక్టర్ సరిగ్గా చెప్తే కూడా తన్నేసి వచ్చేవారు. అందుకని రాను రాను ఆయన అణిచిపెట్టడానికి పెద్ద పెద్ద వర్క్స్ ఉంటే ఫీల్డ్ వర్క్స్ ఆయనకి ఇవ్వకుండా చేయడం. మా బంధువులు ఎవరో చెప్పి, నువ్వు పని చేయవి, నువ్వు కొంచెం చీరలు దుకాణం పెడదామని నాకు సలహా ఇచ్చారు. కానీ బాగా ఏడ్చారు ఆ రోజు. ఎందుకు అమ్మవారు నన్ను నియమించిందో అది దైవ లీలే. విమెన్ ఎంపవర్మెంట్ ఓ ఉద్యమం, మళ్ళీ సీరియల్స్ మీద, మీడియా మీద, లిక్కర్ మీద, కరసేవ. అమ్మమ్మ ఎందుకమ్మా జైలు ఓ ఉద్యమం, ఎందుకమ్మా జైలు? ఏం చేసాం, ఏం సాధించలేదుగా. ఎంత ఘోరం. తీర్థంలో విషయం ఇచ్చేసి చంపేద్దాం. నూతన ప్రసాద్ గారి గొంతును బ్యాక్గ్రౌండ్లో పెట్టి నేరాలు ఘోరాలు సీరియల్స్లో చూపిస్తే అతను ఎక్స్ప్లెయిన్ చేయటము. అక్కడ ఇక నాకు వచ్చిందమ్మా కోపంతో. అప్పుడు మా ఇంటికి అందరినీ పిలిచాను. భారతీయం ఇప్పుడు ఏం చేస్తుంది? వీడు కింద పడిపోయాడు, ఈ మెడకాయ వేలాడిపోతాను కూడా రకరకాలుగా మాట్లాడతాను. పిచ్చి జనం. బీ బోల్డ్, ఐ హేట్ యూ. నేను ఆయన చూసి ఆశ్చర్యపోయిన క్షణాలు చాలా కోల్పోయాను. వాళ్ళకే టైం ఇవ్వలేకపోయాను. వాళ్ళ భవిష్యత్తును గురించి కూడా నేను ఆలోచించలేదు.